అంజు చిన్న మనసుకి వాళ్ళ స్వార్థం అర్థం కావడం లేదు. తను హాయిగా ఉంటుందనుకుంటుందే తప్ప వాళ్ళని అర్థం చేసుకోలేకపోతుంది. అంజుకి ఎలా చెప్తే అర్థమవుతుంది? అంజుని ఇక్కడి నుంచి తీసుకువెళ్లకుండా ఎలా ఆపగలం? అంజు పాప, ఇది నీకు కొంచెం ఓవర్ అనిపించడంలా? అంటే నువ్వు ఉండే 2 రోజులకి ఇంత లగేజ్ తీసుకెళ్ళడం ఓవర్ అనిపించడం లేదా అంటున్నాను, అంతే. రాత్రిపూట కళ్ళజోడేమిటమ్మా? అవునే, కనబడకపోతే కింద పడిపోగలవు. తీసే హలో, కీప్ క్వైట్. హే నిమ్ము, స్టైల్ అంటారు దీన్ని. స్టైల్, స్వాగ్, సాసీ లుక్ అంటారు. యూ ఓల్డ్ ఏజ్, లీవ్ ఇట్. మీకు చెప్పినా అర్థం కాదు. బాబు, అన్ని సర్దుకున్నావా? సర్దేసుకున్నానండి. రణవీర్, ఈ బుడ్డదానితో చాలా జాగ్రత్త. ఇది మామూలు పిల్ల కాదు. ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. రణవీర్ సార్, ఇక మేము బయలుదేరుతాం. బోర్డింగ్ ఇంకెంత టైం ఉంది? ఇంకో 1.5 hour టైం ఉంది. రాతోడు మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు. మిస్సమ్మ, రణవీర్తో పాటు అంజలి పాపను పంపించడం కుదరదని చెప్తానో చెప్పావా? అంటే అది చెప్పడానికి వెళ్ళాను, కానీ అక్కడ క్లైమేట్ వెదర్ సహకరించలేదు. సడన్ గా వచ్చిన తుఫాన్ వల్ల ఆగిపోయా. పెద్ద పూలాంటివిలాగా బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు రణ్వీర్కి ఏదో ఒకటి చెప్పి కోల్కతా రావడం లేదని చెప్పాలి. మనోహరి, ఫ్లైట్ టైం అవుతుంది, త్వరగా రా.